మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనమాట. ఈ లిక్కర్ గురించి మాట్లాడుతున్న ప్రెస్ మీట్, గివ్ మీ సమ్ మనీ, ఐ నీడ్ మనీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రన్ ద పార్టీ అని చెప్పి ఆయన అన్నారు. సో ఆయన అన్నట్టు మీరు కూడా గివ్ మీ సమ్ ప్రొఫెషనల్ మనీ, కొంచెం లీగల్ హెల్ప్, ఎందుకంటే పార్టీ నడపడానికి డబ్బులు లేవంటారు కాబట్టి ఆయన మీరు ఈ లీగల్ ప్రాసెస్ అందరికి కాస్ట్లీ అడ్వకేట్స్ లైక్ సిద్ధార్థ్ లూథ్రా ఇలాంటి వాళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ హైర్ చేసుకున్నట్టు సోషల్ మీడియా వర్కర్స్ని రిమైండ్ తీసుకెళ్లే ముందు కొట్టారు అని చెప్పిన వాస్తవం నిజమైతే జడ్జి గారు నోట్ తీసుకుంటే కనుక మీరు దానిపైన కేసు ప్రొసీడ్ అయి మాట్లాడాలి. ఇలా బయట మాట్లాడితే ఎవడేం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారప్ప నీకు వచ్చి అలా చూడడం తప్ప. సినిమా చూపించి వెళ్ళిపోతే ఎలా? ఫలితం కావాలి దేనికైనా. పిండితే సారం రావాలి. సారం రాని పళ్ళు పిండితే ఉపయోగం ఏంటి మనకి? ఏం ఉండదు. కోట్లు తీర్చుకుంటాయి అవన్నీ. అండ్ 7 years కంటే బిలో ఉన్నాళ్ళు అన్నిటిని నోటీసులు ఇవ్వాలి తప్ప తీసుకోకూడదు, అరెస్ట్ చేయకూడదు. అంటే ఇలా అరెస్ట్ చేస్తున్నారు. పోనీ ద పార్టీ ఈజ్ రన్నింగ్ ఇన్ డెఫిషియెంట్ బడ్జెట్స్, డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర పాపం. ఏంటో పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటుంది జగన్ దగ్గరికి, పార్టీ నడపడానికి డబ్బులు లేవు. ఏ జిల్లాకు ఆ జిల్లా పార్టీ కార్యాలయం ఉంటుంది, జగన్ దగ్గర డబ్బులు ఉండవు. ఏంటో మరి పరిస్థితి చూస్తుంటే నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద మీడియా ఛానల్ ఉంటుంది, ఒక ప్రింట్ వ్యవస్థ ఉంటుంది, సాక్షి లాంటిది, జగన్ దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి. మనం కాస్ట్లీ అడ్వకేట్ని హైర్ చేసుకోకపోతే అంబేద్కర్ మీరే సోమోటోకి తీసుకుని మీరే ఫ్రీగా ఈ చారిటీకి చేసుకుని, వై డోంట్ యూ బీ ద లాయర్ ఫర్ ఇట్? సీరియస్లీ మీరే వెళ్ళి ఇలా 7 years బిలో ఉన్న క్రైమ్కి తీసుకొచ్చేసి ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఇలా పెడుతున్నారు అంటే ఇష్యూ మీద మీరే ఫైట్ చేస్తే మనకు కాస్ట్లీ మెథడ్గా ఉంటుంది కదా. కాస్ట్లీ అడ్వకేట్స్ దగ్గర వెళ్తాం, టాలెంట్ ఉన్న అడ్వకేట్ మీలాంటి లోకల్ నుంచి ఈ రోజు నుంచి స్వరం అయిపోతే అయిపోయాయి.